మనుషుల్లో మానవత్వం కరువైంది. పక్కవాడి ప్రాణం పోతున్నా స్పందన లేకుండా పోతోంది. నిర్మల్ జిల్లాలో ఈ మధ్య జరిగిన ఈ ఘటన అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఓ యువతి ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉంటే పట్టించుకునే పాపన పోలేదు అక్కడ తిరుగుతున్న ప్రజలు. రోడ్డుపై వెళుతున్న వారు చోద్యం చూశారు కానీ కనీసం కాపాడటానికి ప్రయత్నించలేదు. అంబులెన్స్ కు ఫోన్ కూడా చేయలేదు. మనకెందుకు వచ్చింది అన్నట్లు వ్యవహరించారు. అంతేకాదు ఫోటోలు వీడియోలు తీశారు. వారిలో ఏ ఒక్కరు స్పందించి ఉన్నా ఈ యువతి బతికి ఉండేదేమో. రోడ్డుపై తీవ్ర గాయాలతో 2 గంటల పాటు నరకం అనుభవించిందా యువతి. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూసింది. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆమె చుట్టూ మనుషులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి మానవత్వం గుర్తుకు రాలేదు. ఒక్కరికి ఆమెను ఆసుపత్రికి తరలించాలన్న ఆలోచన కూడా రాలేదు. తమ్ముడు చూసి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిగ్వికి చెందిన పూజ అనే యువతికి ఇష్టం లేని పెళ్లి చేయటంతో ఆమె తన ప్రియుడితో పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు దిగంబర వారి వెంటపడి ఆమె ప్రియుణ్ణి గొంతు కోసి చంపాడు. పారిపోతున్న అక్కను వెంటాడి కొడవలితో గొంతు కోశాడు. ఆ సమయంలో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత దిగంబర్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. మనుషుల్లో మానవత్వం కరువైంది. పక్కవాడి ప్రాణం పోతున్నా స్పందన లేకుండా పోతోంది. నిర్మల్ జిల్లాలో ఈ మధ్య జరిగిన ఈ ఘటన ఇందుకు ఓ సజీవ సాక్ష్యం. ఓ యువతి ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉంటే పట్టించుకునే పాపన పోలేదు అక్కడ తిరుగుతున్న ప్రజలు. రోడ్డుపై వెళుతున్న వారు చోద్యం చూశారు కానీ కనీసం కాపాడడానికి ప్రయత్నించలేదు. అంబులెన్స్ కు ఫోన్ కూడా చేయలేదు. మనకెందుకు వచ్చింది అన్నట్లు వ్యవహరించారు. అంతేకాదు ఫోటోలు వీడియోలు తీశారు. వారిలో ఏ ఒక్కరూ స్పందించి ఉన్నా ఈ యువతి బతికి ఉండేదేమో. अरे प्लीज सामना करो जो चलो हाँ बोलो गरम लगा गरम लगा तो सर రోడ్డుపై తీవ్ర గాయాలతో 2 గంటల పాటు నరకం అనుభవించిందా యువతి. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూసింది. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆమె చుట్టూ మనుషులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి మానవత్వం గుర్తుకు రాలేదు. ఒక్కరికి ఆమెను ఆసుపత్రికి తరలించాలన్న ఆలోచన రాలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిగ్వికి చెందిన పూజ అనే యువతికి ఇష్టం లేని పెళ్లి చేయటంతో ఆమె తన ప్రియుడితో పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు దిగంబర వారి వెంటపడి ఆమె ప్రియుణ్ణి గొంతు కోసి చంపాడు. పారిపోతున్న అక్కను వెంటాడి కొడవలితో గొంతు కోశాడు.
ఆ సమయంలో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత దిగంబర్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. Yeah.